ప్రజా సమస్యలపై చర్చించింది లేదు, స్థానిక సమస్యలను చర్చించలేదు, అధికారులు పట్టించుకోలేదు. 5 ఏళ్ల కాలంలో మండల జిల్లా పరిషత్లలో ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోయామని జెడ్పీటీసీ ఎంపీటీసీలు వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో తాము కుర్చీకే పరిమితమై జనానికి ముఖం చూపించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మండల జిల్లా పరిషత్ పాలక సభ్యుల మనోగతంపై స్పెషల్ రిపోర్ట్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జిల్లా పరిషత్ మినీ అసెంబ్లీని తలపించేది. సర్వసభ్య సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య పోటాపోటీ చర్చలు, ప్రజా సమస్యలపై దృశ్యాలతో నిండి ఉండేది. తెలంగాణ ప్రభుత్వం జిల్లాల విభజనతో వరంగల్ జిల్లాను 6 జిల్లాలుగా విభజించింది. కానీ ప్రభుత్వం అనుకున్నంతగా నిధులు మంజూరు చేయలేదు, అభివృద్ధి పనులు చేపట్టలేకపోయామని వాపోతున్నారు. వరంగల్ జిల్లాలో 72 మండలాల్లో ఎంపీపీలు, 802 మంది మండల ప్రాదేశిక సభ్యుల 5 ఏళ్ల పదవీ కాలం ముగియనుంది. రేపటితో 72 మంది జెడ్పీటీసీలు, 6 జెడ్పీ చైర్మన్ల పదవీ కాలం ముగియనుండటంతో ఇవాళ జెడ్పీటీసీ, ఎంపీటీసీల సమావేశాలతో మండలాలు, జెడ్పీ సభ్యులతో సందడి నెలకొంది. ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం జెడ్పీ సర్వసభ్య సమావేశాలు నిర్వహించి ఆ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను హాజరు కావాలని కోరారు. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏనాడూ హాజరు కాలేదు. ప్రజా సమస్యలపై చర్చించలేదని జెడ్పీటీసీ సభ్యుడు వాపోయారు. ఐదేళ్లలో హన్మకొండ జిల్లా పరిషత్తులో 7.06 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి చేశామని, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని చెప్తున్నారు జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలైన నిధులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవాళ మండల, రేపు జిల్లా పరిషత్ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. సభ్యుల కాలం ముగిసిన వెంటనే ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లకు బాధ్యతలు అప్పగిస్తుందని జెడ్పీ సీఈఓ చెప్తున్నారు. వరంగల్ జిల్లాను 6 జిల్లాలుగా విభజించిన ప్రభుత్వం వరంగల్ను వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలుగా ప్రకటించింది. మధ్యలో వరంగల్ అర్బన్, రూరల్ అనే పేర్లు బాగాలేవని వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ, వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్ గా మార్చారు. రేపటితో జిల్లా పరిషత్తులు కూడా హన్మకొండ, వరంగల్ గా మారిపోనున్నాయి.